నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. తమిళనాడులోని కరూరులో విషాదం చోటు చేసుకుంది. టీవీకి అధినేత విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు. ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలు పాలవగా అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు అధికారులను ఆదేశించారు. கரூர்ல ஒரு விழா ஒன்று நடத்தினாங்களே, அது என்னப்பா 30 பேர் விழாவா? 30 விழா, சாரிப்பா கன்ஃபியூஸ் ஆயிட்டேன். அந்த விழாவில் மாண்புமிகு சிஎம் இந்த கரூர் மாவட்டத்தில் ஒரு మంత్రి తమిళనాడులోని కరూరులో విషాదం చోటు చేసుకుంది. టీవీకి అధినేత విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు. ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలవగా అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలను అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. రాజేంద్ర, తమిళనాడులో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో ఏదైతే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 29 మంది మరణించినట్లు తాజా సమాచారం మనకు మీడియా అయితే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, నేషనల్ మీడియా ద్వారా సమాచారం అందుతుంది. ఏదైతే తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏదైతే విజయ్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ తరఫున ఏదైతే భారీ ఎత్తున ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో అందులో భాగంగానే కరూరులోని ఇవాళ ఏర్పాటు చేసినటువంటి భారీ ర్యాలీ బహిరంగ సభలో ఒక్కసారిగా అభిమానులు కావచ్చు, టీవీకే పార్టీ కార్యకర్తలు కావచ్చు ఒక్కసారిగా సభకు రావడంతో తొక్కిసలాట భారీ ఎత్తున జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు ఇప్పటికే 29 మందికి పైగా మరణించినట్లయితే తాజా సమాచారం అందుతుంది. ఇప్పటికే సుమారు 29 మందికి మరణించేట్లు తెలుస్తున్నా అయితే సుమారు 50 మందికి ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స అందుతున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది రాజేంద్ర. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే విజయ్ పెట్టినటువంటి బహిరంగ సభలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో ఒక విషాదం చోటు చేసుకుంటుందని ఈ మధ్య కాలంలో తెలుస్తుంది. రద్దీలో సుమారు ఇప్పటికే 13 మంది ఏదైతే తొక్కిసారి జరిగిన ప్రాంతంలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. మరణించిన వాళ్ళలో 4 చిన్నపిల్లలు, 33 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. టీవీకే పార్టీ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో తొక్కిసారి జరగడం పైన ఏదైతే తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ అయితే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఏదైతే క్షతగాత్రులకు వెంటనే సహాయక చర్యలు అందించాలి, ఏదైతే వైద్య సేవలు సక్రమంగా అందించాలని చెప్పి ఆ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే కనుక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన పైన ఇప్పటికే విజయ్ కూడా తీవ్ర స్థాయిలో దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఒక మెసేజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అంటూ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేసిన పరిస్థితి అయితే విజయ్ తెలుస్తుంది. అయితే ఈ సంఘటనలో అయితే గతంలో జరిగినటువంటి సభలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా అయితే సభలు నిర్వహిస్తున్నప్పుడు ఏర్పాటు చేయాల్సిన భారీ బందోబస్తులు కావచ్చు, ఏదైతే ముందస్తు చర్యలు తీసుకోవడంలో టీవీకే పార్టీ విఫలమైందని చెప్పి తమిళనాడు ప్రాంతం అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అది అయితే విజయ్ ఒక సూపర్ స్టార్ గా ఉన్నాడు తమిళనాడులో. అతను ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి అయితే ఎలక్షన్లు ముస్తున్న సమయంలో అయితే ప్రతి జిల్లాలోనూ భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు ఎందుకని భద్రతా చర్యలు తీసుకోవట్లేదని చెప్పి తమిళనాడు ప్రజలు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా అతని పైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయింది. ఎందుకంటే బహిరంగ సభకు ఎంతమంది కార్యకర్తలు వస్తారో, అభిమానులు వస్తారో అని తెలుసుకోకుండా అయితే చిన్నపాటి ప్రాంతాల్లో ఈ మీటింగ్లు పెట్టడం, భారీ ర్యాలీలు నిర్వహించడంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి స్టాలిన్
ప్రభుత్వం అయితే కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది రాజేంద్ర. ఇప్పటికే 29 మంది మృతి చెందారు అని చెప్పి అధికారికంగా ప్రకటన వచ్చింది. అందులో 4 చిన్నపిల్లలు ఉన్నారని సమాచారం. అదైతే మృతుల సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ తొక్కిసాటు జరిగిన వెంటనే అక్కడ చేరుకున్న పోలీసు అధికారులు కావచ్చు, అంబులెన్సుల ద్వారా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎవరికైతే సీరియస్ ఉందో వాళ్ళు మెరుగైన చికిత్స కోసం అయితే పక్కన ప్రభుత్వ ఆసుపత్రుల్లో నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు అందరికీ అయితే చిత్రకారులందరినీ తీసుకెళ్లి వైద్య పరీక్షలు అయితే అందిస్తున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చరణ్. తమిళనాడులోని కరూరులో విషాదం చోటు చేసుకుంది. టీవీకి అధినేత విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు. ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలు పాలవగా అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం మృతుల సంఖ్య 29కి చేరినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా క్షతగాత్రుల సంఖ్య కూడా మరింతగా పెరుగుతుంది. విజయ్ చేపట్టిన ర్యాలీకి 10,000 మందికి అనుమతి తీసుకున్నారు. అయితే ఊహించని రీతిలో భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. రోడ్ షో ప్రాంగణంలో జనం కిక్కిరిసిపోవడంతో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. విజయ్ కోసం అభిమానులు ఎగబడిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ஆனாலும் மந்திரி மாதிரி நான் யாருன்னு உங்களுக்கு சொல்லிதான் தெரியணுமா என்ன? ஒரு க்ளூ ஒண்ணு கொடுக்கலாமா? பாட்டிலுக்கு 10 ரூபா, 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 பாட்டிலுக்கு 10 ரூபா. இப்ப ரீசெண்டா கரூர்ல ஒரு விழா ஒண்ணு நடத்தினாங்களே, அது என்னப்பா 30 பேர் விழாவா? 30 விழா, சாரிப்பா கன்ஃபியூஸ் ஆயிட்டேன். அந்த விழாவில் மாண்புமிகு சிஎம் இந்த கரூர் மாவட்டத்தில் ஒரு மந்திரின்னு ஒருத்தர் இருந்தார்ல. తమిళనాడులోని కరూరులో విషాదం చోటు చేసుకుంది. టీవీకి అధినేత విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు. ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలు పాలవగా అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు. విజయ్ చేపట్టిన ర్యాలీకి 10,000 మందికి అనుమతి తీసుకున్నారు. అయితే ఊహించని రీతిలో భారీ ఎత్తున జనం తరలివచ్చారు. రోడ్ షో ప్రాంగణంలో జనం కిక్కిరిసిపోవడంతో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. విజయ్ కోసం అభిమానులు భారీగా ఎగబడిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరుకుంది. బీసీ రిజర్వేషన్లపై పెంపుపై జీవోపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 8కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయగా దాన్ని సవాల్ చేస్తూ మాధవరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్తో పాటు ఏజీకి పలు ప్రశ్నలు సంధించింది. రిజర్వేషన్లను 50% మించి ఉండకూడదన్న నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్ పేర్కొన్నారు. అందుకు తమిళనాడులో 69% రిజర్వేషన్లు పెంచిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. మరోవైపు రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారని ఏజీని ప్రశ్నించింది. అయితే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లుకు జీవోకు సంబంధం లేదని ఏజీ అసెంబ్లీ చేసిన తీర్మానం ఫైనల్ అని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలకు సమయం పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్ వేయాలని తెలిపింది. గతంలో కూడా వాయిదాలు కోరుతూ ప్రభుత్వాలు పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసింది హైకోర్టు. ఏజీకి నిర్ణయం చెప్పడానికి 15 నిమిషాలు సమయం ఇవ్వగా సోమవారం వరకు సమయం కావాలని కోరారు ఏజీ. ప్రభుత్వ సమాధానానికి సమయం ఇస్తూ విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది హైకోర్టు. చదువు మాత్రమే పేదవాడి తలరాతను మారుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించిన సీఎం సాంకేతికత ఆవశ్యకతను వివరించారు. స్కిల్ లేకపోతే చదువుకున్న పట్టాలు కాగితాలుగా మిగిలిపోతాయన్నారు. సాంకేతిక నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణించగలమని, అందుకు ప్రభుత్వం కూడా యువతకు సహకారం అందిస్తుందని వెల్లడించారు. లేదు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా, ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు, మన పరిపాలన ముందుకు సాగుతుంది. మా చిత్తశుద్ధికి, మా పరిపాలనకు ఉదాహరణనే ఈరోజు ప్రారంభించుకున్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. పేరుకే ఇంజనీరింగ్ పట్టా, ఆ ఇంజనీరింగ్ పట్టా సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి. అందుకే ఆలోచన చేయండి అని చెప్పి మా యువతకు చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని. ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి, వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. పని నేర్చుకోండి, ఫోకస్ పెట్టండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. ఇవాళ అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో, రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది. చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుంది, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుతుంది. ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది, సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం. చెప్పడానికి బాధగా ఉంది. గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి. ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ. దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది. వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన 562 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేశారు. 10 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండా నమ్మక ద్రోహం చేశారని, అమరుల త్యాగాలను అపహాస్యం చేశారని సీఎం మండిపడ్డారు. గతంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియామక ఫలితంగా ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో కనిపించాయని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్షలు నిర్వహించామని సీఎం రేవంత్ తెలిపారు. అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు. కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రో
అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ నిజాయితీతో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టిన. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్న ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపికగా రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించాం. ఇవాళ కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని సంవత్సరాల కొద్దీ అశోక్ నగర్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను, అమీర్పేట చౌరస్తాలను నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ సెంటర్లలో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా మారింది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు దాటినా గత ప్రభుత్వం పాలసీ చేపట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పాలసీ రూపొందించామని తెలిపారు. హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్కు హాజరైన ఆయన రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలను ప్రమోట్ చేస్తున్నామన్నారు. ఐటీ ఫార్మాలోనే కాకుండా టూరిజంలో కూడా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలు తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ అని, ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉందని, తెలంగాణలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తొలిసారి ఎంజీబీఎస్ మునిగిందని, వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన చెరువుల్లో నీటిని ఖాళీ చేయలేదన్నారు. ఒకేసారి 15 గేట్లు ఎత్తడంతో హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు మునగడానికి కారణమయ్యాయని ఆరోపణ చేశారు. మూసీ ప్రాజెక్ట్ వద్దన్నందుకే సీఎం రేవంత్ ఈ కుట్రకు పాల్పడ్డారని, పేదల ఇళ్లను ముంచాలని చూస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే కేటీఆర్ సమక్షంలో కొడంగల్ నుంచి వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ ప్రజలు సీఎం రేవంత్ పై రగిలిపోతున్నారని, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో మంత్రి పొంగులేటి, మెగా కృష్ణారెడ్డికి సీఎం రేవంత్ దోచిపెడుతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీరు గెలిపించారు, ఆయన ఊరు కాదు కనీసం ఇక్కడ యాడనో అక్కడెక్కడనో నల్లమల అంటాడు, ఆడ కూడా ఏం దొంగ పనులు చేసినా ఆడికి వెళ్ళగొట్టి ఇడికి వచ్చి పడ్డాక సరే మీరు దయదలిసి బతుకు తెరువు కోసం వచ్చింది కదా అని మీరు ఒక్కసారి కాదు ఇప్పటికి 2-3 సార్లు గెలిపించారు. గెలిపిస్తే శాసనసభలో జన్మనిచ్చిన కొడంగల్, రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ని పట్టుకొని అక్కడ భూములు తొండలు గుడ్లు పెట్టిన భూములు అంటాడు. గంత అన్యాయంగా మాట్లాడొచ్చునా? ఏ గడ్డనైతే జన్మనిచ్చిందో నీకు ఆ గడ్డ గురించి, ఆ ప్రాంతంలో ఉండే భూముల గురించి, అక్కడ బంగారం పండించే రైతన్నలు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని తొండలు గుడ్లు పెట్టిన భూములు నేను తీసుకుంటుంటే మా అల్లుని కంపెనీ కోసం ఏం నచ్చిందా మీకు అని మమ్మల్ని అంటాడు. కొడంగల్ని ఏమన్నా నీ జాగిరా? నువ్వేమైనా రాజు అయినవా? ఓట్లేస్తే ప్రజలు ఓట్లతోని ఆశీర్వాదం ఇస్తే ఇలా నీకు 10 వచ్చింది. తర్వాత ఢిల్లీ వాళ్ళకు మూటలు కొడితే ముఖ్యమంత్రి 10 వచ్చింది. మాకు తెలియదా? అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాండ్ పేపర్పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలు ఇచ్చారని, కానీ ఎన్నికల హామీలపై ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బకాయి కార్డులను ఇంటింటికి పంచుతామని, బాకీ కార్డు చూపించి కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్క వర్గానికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బాకీ కార్డును విడుదల చేసుకోవడం జరిగింది. నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చాటేసింది. రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం కాదు, అచేతన హస్తం అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇది అభయహస్తం కాదు, ఇది అచేతన హస్తం అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది. అంతా మోసం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను స్వాగతిస్తున్నామని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఎన్నికలు త్వరగా నిర్వహించాలన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జియో 9 42% బీసీ రిజర్వేషన్లని ఈరోజు ప్రకటించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీగా పదే చెప్తా ఉన్నాం, మీరు ప్రకటించండి, మీ మద్దతు పలుకుతామని. ఈ మాట ముందు చేస్తే బాగుంటుండే. ఇప్పటికే ఆలస్యమైంది, సంతోషం. ప్రభుత్వం చేసింది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ యొక్క జియో ప్రకారం ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కూడా మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ మద్దతు తప్పకుండా దీనికి ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే తయారై ఉన్నాం. తప్పకుండా మంచి గెలుపు భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ను విచారిస్తారు స్పీకర్. మధ్యాహ్నం 12 గంటలకు కాళే యాదయ్యను, మధ్యాహ్నం 1 గంటలకు మహిపాల్ రెడ్డిని, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ను విచారించనున్నారు. అక్టోబర్ 2న మరో దఫా ఎమ్మెల్యేలను విచారించనున్నారు స్పీకర్. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్, మలక్పేటలోని పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. వరద ప్రభావం అధికంగా ఉండడంతో బ్రిడ్జ్పై ప్రజలను ఎవరిని అనుమతించవద్దని పోలీసులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో బస్సులు డైవర్ట్ చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆల్టర్నేటివ్ రూట్లో వెళుతుండటంతో వాటి బస్సు సూచనలు ప్రజలకు తెలియజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సెజ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో అరబిందో ఫార్ములో తనిఖీలు చేశారు. కంపెనీలో తనిఖీలు నిర్వహించిన వాటర్ శాంపిల్స్ను సేకరించారు. వాటర్ శాంపిల్స్ను హైదరాబాద్ తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పోలేపల్లి ఎస్ఎస్ఎడ్లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడాం పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వాధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. 8 రోజుల్లో 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టామని, అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 3 బిల్లులు ఉపసంహరణ చేశామని వెల్లడించారు. అసెంబ్లీలో 6 అంశాలపై లఘు చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. బిల్లులు సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. 3 బిల్లులు ఉపసంహరించబడ్డాయి. 6 లఘు చర్చ జరిగాయి. 74వ నియమం క్రింద 2 అంశాలు చర్చించబడ్డాయి. 3 ప్రభుత్వ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. ఒక అంశంపై మంత్రి ప్రకటన చేశారు. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 120 మంది ప్రసంగాలు చేశారు. ఒక కమిటీ నివేదిక సభకు సమర్పించబడింది. 27/9/2025 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాలు ఎలా ఉన్నాయి? తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు. సభకు రానిప్పుడు చెప్పాల్సి అయితే జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. అక్టోబర్ 4వ తేదీన రాష్ట్రంలోని 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
అర్హులైన ప్రతి ఆటో క్యాబ్ డ్రైవర్ను ఆదుకుంటామని స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలు మేనిఫెస్టో హామీలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చర్చించారు. పెండింగ్ చలాన్లు ఫిట్నెస్ పత్రాలు క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. దీపావళి కానుగ్గా 3 లక్షల ఇల్లు పూర్తి చేసి 2029లోగా అందరికీ సొంత ఇల్లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీ శక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే అధ్యక్ష ఈరోజు రేపు 4వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది. అక్టోబర్ 2 ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీని యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా ఏపీ శాసనమండలిలో సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య సభ దద్దరిల్లింది. రాజకీయ ప్రేరేపిత గొడవల్లో మృతి చెందిన కుటుంబాలకు జాబ్ ఇవ్వడంపై మండలిలో చర్చ జరిగింది. 2014లో తోట చంద్రయ్య అనే వ్యక్తి రాజకీయ ప్రేరేపిత హింసలో మరణించాడని, అందుకే అతని కొడుకుని గవర్నమెంట్ జాబ్ ఇచ్చామని మంత్రి పయ్యావులు తెలిపారు. రాజకీయ ప్రేరేపిత హత్యలు జరిగిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స తప్పుపట్టారు. ఇది రాజకీయ హత్యలను ఎక్కువ చేస్తాయని ఆయన ప్రస్తావించారు. కావాలంటే మీ పార్టీ తరపున ఆర్థిక సహాయం చేయాలంటూ బొత్స సూచించారు. గుండ్లపాడు గ్రామ వాసి అయినటువంటి చెన్నయ్య గారి కుమారుడు తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడ్డాడు. కుటుంబానికి ఏకైక జీవనాధారం అతనే ఉండేది. అతని మీదనే ఆధారపడినటువంటి కుటుంబం. అతనికి గతంలో ఎటువంటి ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, నేర బ్యాక్గ్రౌండ్ కూడా లేనటువంటి చరిత్ర అధ్యక్ష. ఈ రాజకీయ ప్రేరేపిత హత్యల్లో జరుగుతున్నటువంటి బలైపోతున్నటువంటి సామాన్యులకి బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గ్రామానికి వెళ్ళడం, ఆ చంద్రయ్య గారి మృతి చెందిన తర్వాత ఆయన బాడీని స్వయంగా ఆయన మోయడం, ఒక నమ్మకాన్ని కల్పించాలి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన శ్రీ తోట వీరాంజనేయులు గారిని జూనియర్ అసిస్టెంట్ గా నియమించాలని ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. రాజకీయ ప్రయత్నం ప్రభుత్వాల్లో వచ్చి ఈ రకంగా ఈ ఆలోచనతో ఇక విచ్చికెళ్తుంటుంటే రాబోయే కాలానికి, రాబోయే తరానికి ఏమి మనం సందేహిస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. అడ్డుపెట్టి లేకపోతే దాని నుంచి నిధులు కోరి బిల్లు పాస్ అవ్వకపోతే ఆ కుటుంబాన్ని నష్టపెట్టినట్టుగా అనే అంశం వస్తుంది అధ్యక్ష. అది ఆ సాంప్రదాయం ఉండకూడదు అధ్యక్ష. ఏమైనా ఉంటే రాజకీయ ప్రయత్నమైంది పార్టీల పరంగా, వాళ్ళ వ్యక్తుల పరంగా ఏ అంశాన్ని తీసుకోవచ్చు అధ్యక్ష. కానీ దానికి పాజిటివ్ వచ్చా ఎవరు వచ్చిన ఉద్యోగం ఇచ్చుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు, తర్వాత వచ్చిన కార్యక్రమం చేయొచ్చు. కానీ ఈ రకంగా పర్మనెంట్ జాబ్స్ రాజకీయ ప్రేరితమైన వారిద్దరికీ చెప్తాను అధ్యక్ష. రాజకీయ ప్రేరితమైన వచ్చి కాబట్టి, లేకపోతే అది జరిగిన అవి చనిపోవడం జరిగిన కారణం కాబట్టి అని దాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నాం. మండలానికి మాత్రం మేము మా అభ్యర్థాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వంలాగే పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఇబ్బందులు పడ్డారని, వారి ఆర్తనాదాలు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆగలేదన్నారు సుజనా చౌదరి. వారి సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీలో సమయం కూడా కేటాయించలేదని, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని, 15 నెలలైన ప్యాలెస్ నిర్మాణ అక్రమాలపై చర్యలు లేవన్నారు సుజనా చౌదరి. మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు.
ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు. అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష. అట్లాగే అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని, ఎందుకంటే మనం కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తూ తెలియదు. అక్టోబర్ 16న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలం మల్లాను దర్శించుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత పలువురు హిందూ ధార్మిక సంఘాల నేతలతో భేటీ కానున్నారు మోడీ. అనంతరం శ్రీశైలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు జిల్లాకు చేరుకుంటారు ప్రధాని. ఓర్వకల్లో హైడ్రా సోలార్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కర్నూలు పట్టణంలో కూటమి నేతలతో కలిసి ప్రధాని రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాయలసీమను ఉద్దేశించి ప్రసంగించుకున్నారు ప్రధాని. కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన ఖరారు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మోడీ టూర్కు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.